నమస్కారం. మనీ మాటలో మాట్లాడుతున్నాడు చాలా సంతోషంగా ఉంది. నిన్న ఒక హిస్టారిక్ డే. గ్లోబల్ మార్కెట్‌లో ఒక హిస్టారిక్ డే. ఎందుకు హిస్టారిక్ డే అంటే డాలర్ అప్పుడే పడుతూనే ఉంది. రూ. 4,500 గోల్డ్ స్పాట్ మార్కెట్‌లో దాటిపోయింది. సిల్వర్ ఏమో $70 దాటిపోయింది. ఒక టన్ తలక కాపర్ 12,000 దాటిపోయింది. ఎందుకింది మూవ్ అంటే ఇండియా సిల్వరు, కాపర్‌ని, గోల్డ్‌ని ఇంపోర్ట్ చేస్తున్నాం. ఇండియాలో నిత్యావసర రేట్లే పెరగలేదు. ప్రపంచంలో అన్నీ పెరుగుతూనే ఉంది. మనం ఇంపోర్ట్ చేస్తున్నాం. రూపాయి డాలర్స్‌కి అగెన్స్ట్‌గా పడుతుంది. ఇండియాలో నిత్యావసర రేటు పడలేదని నాకు అది అర్థం అవ్వలేదు. మీకు అర్థమైందంటే ఓకే. నిత్యావసర రేటే పెరగలేదని. ఈ 3 ప్రోడక్ట్ అన్నీ కమోడిటీ ఒకటే. లైఫ్ టైమ్ హైలో ఉన్నది. ఇండియాలో ఒకటే మాత్రం ఇంపోర్ట్ చేస్తున్నాం. రేటే పెరగలేదు. నమ్మకం ఉందని మీరు అర్థం చేసుకోండి. మొదట అవుతున్న బీపీలో ఉన్న మొదట లేడీ చేసిన ఫస్ట్ పని క్యాస్టర్ ఆయిల్‌లో మేజర్ ఉన్న లూబ్రికెంట్స్‌లో మెజారిటీ షేర్ అమ్మేశారు. ఇండియాలో కూడా మంచి డామినెంట్ ప్లేయర్. ఆ షేర్‌ని అమ్మేశారు. జీజీపీని చూసి భయపడి ట్రంప్ బాగవుతాడేమో, దీనికి మీద చిప్స్ శాంక్షన్ ఇయ్యలేదు అలాగని చెప్పేశారు. మన ఊరు తారీఫ్ గురించి ఏంటి మాట్లాడలేదు. దీనివల్ల మొత్తంగా చూసారంటే గ్లోబల్ కొంత టెన్సిటీ సెషన్లో ఉంది. లాస్ట్ మంత్ చైనా ఏమో యూఎస్ ట్రెజరీస్ $500 బిలియన్ అమ్మేశారు. ఒక సైడ్లో అందరూ టెన్షన్గా చూస్తున్నారు. చైనా యూఎస్ ట్రెజరీ అమ్ముతున్నారు. ఫారెన్ ఎక్స్చేంజర్ ఆఫ్ యూఎస్ ట్రెజరీ తక్కువ అవుతూనే ఉంది. చాలామంది అమ్ముతున్నారు. దానివల్ల గోల్డ్ పెరుగుతున్నది. గోల్డ్ డెఫినెట్గా కొంటున్నారు. చైనా ఏమో సిల్వర్ని పైన పంపించడం ఆపేశారు. సిల్వర్ రేట్ కూడా తెస్తున్నారు. చాలా శీఘ్రంగా ఇన్ఫ్లేషన్ క్యాచప్ అయిపోతుంది. ఇది అవుతున్నది మ్యాటర్. దీనివల్ల అమెరికాలో ఎన్ని రోజులు ఇంట్రెస్ట్ కట్ అవుతుందో తెలియదు. కానీ అదే సమయంలోనే అమెరికా ధరకు జీడిపి గ్రోత్ 4.3% ఉంది. అదొక ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఒకటని అనిపిస్తుంది. 4.3 అన్నది అమెరికాలో ఎక్స్ట్రాడినరీ హై. యాక్చువల్లీ చూసామంటే రేట్ కట్ చేయకూడదు. కానీ ట్రంప్ బాగోతునేమో రేట్ కట్ చేసి ఎలాగైనా తగ్గించడానికి చూస్తున్నారు. అలాగే ట్రంప్ తారీఫ్ చెక్ $2,000, $3,000 ఒక్కొక్క ఇంటికి చెక్ పంపిస్తానంట. అది కోర్టు రిజెక్ట్ చేసింది. అన్నా కూడా నాకు పంపించే పవర్ ఉందని అని చెప్తున్నారు. ఇది అవుతున్నది ఇప్పటికి అవుతున్నది గ్లోబల్ న్యూస్. గ్లోబల్ నిత్యావసర రేట్ పెరుగుతూనే ఉంది. కానీ ఇంట్రెస్ట్ రేట్ కట్ అవుతున్నది. అన్ఈవెన్ గ్రోత్ అమెరికాలో ఉంది. దీంట్లో ఫెడ్ రేట్ కట్ చేస్తుందో లేదా అని దాంట్లోని రేట్ కట్ చేసేస్తుంది. ఇప్పుడు చెప్పినా కూడా మే తర్వాత డెఫినెట్లీ చేస్తుంది. అలాగనే ఒక న్యూస్ చూసామంటే గోల్డ్, వెండి నిన్న రికార్డ్ ఎగిరిపోయింది. వెండిలో నిజం కరెక్షన్ ఇది. రిజర్వ్ బ్యాంక్ గోల్డ్ లేదు. ప్రోన్ టు బిగ్ ఫాల్ ఉండొచ్చు. కేర్ఫుల్గా ఉండండి. గోల్డ్ మార్నింగ్ ఏమో $30 పెరిగింది. 12,800. ఈ ట్రెండ్ ఇంటర్నేషనల్ మార్కెట్ కంటిన్యూ అయిందంటే సాయంకాలం ఎక్స్పెక్ట్ అవుతుంది సర్ప్రైజ్. ఇది అవుతుంది గోల్డ్ మార్కెట్ 12,850, 12,900 వరకు వెళ్తుంది. నెక్స్ట్ వారంలోనే 13,000 ప్లస్ ట్యాక్స్ గోల్డ్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. అవకాశాలు చాలా ఎక్కువగానే ఉంది. అదే సమయంలోనే సిల్వర్ కూడా పెరుగుతుంది, కాపర్ కూడా పెరుగుతుంది. నిన్న వీడియో చెప్తున్నట్టుగా 19,500 అంత ఇంకా క్లోజ్గానే ఉన్నట్టు ఉంది. ఇవాళ 13,000 దాటిపోయింది. 24 క్యారెట్కు 14,500 దగ్గరికి వెళ్ళిపోయింది. ఇదే ట్రెండ్ వెళ్ళిందంటే ఇంకో $3,000, $4,000 ఏమో ఈ వర్షంలో పెరగడానికి చాలా అవకాశం ఉంది. సో ఓవరాల్ మార్కెట్ సిచ్యువేషన్ ఈక్గానే ఉంది. ఇవాళ మార్నింగ్ ఏమో 30 పాయింట్లు పెంచిన మార్కెట్ బ్యాంక్ నిఫ్టీ ఎరిగించింది. టక్కనేమో -50కి వెళ్ళిపోయింది. నేను మాట్లాడుతున్నాను 16 నుంచి 20 పాయింట్ ప్లస్లో ఉంటుంది. బ్యాంక్ నిఫ్టీ ఏమో 25 పాయింట్లలో ఉంది. బ్యాంక్ నిఫ్టీ తగ్గించి మార్కెట్ పెంచడానికి చాలా టైం అవ్వదు. మానిటరీ పాలసీ ట్రాన్స్మిషన్లో అది బ్రేక్ డౌన్ అయింది. లిక్విడేషన్ కండిషన్ టైట్ ఉండడం అనేది అదొక కారణం అని చెప్తున్నారు. అది నాకు తెలియదు. ఆర్బీఐ తలక రేటు 5.25. ఓవర్ నైట్ బాండ్ మార్కెట్లో లిక్విడిటీ టైట్ ఉండడం వల్ల 5.64లోని ఆర్బీఐ తలక రేట్ అవుతుంది 5.25. కానీ ఓవర్ నైట్ బాండ్ మార్కెట్లో 90,000 crores దించుతామని మన కంప్యూటర్ సైన్స్ మా ఇంజనీర్ మాట్లాడుతున్నారు. 450,000 crores దిస్తాం, లాస్ట్లో 40,000 crores దిస్తామని అంటున్నారు. ఇదేం చేస్తారంటే గవర్నమెంట్ బాండ్ మార్కెట్లో కొని
గ్యాస్ ఏమో మార్కెట్‌లోంది ఇస్తారు. అలాగని చెప్తున్నారు. సో దట్ రేట్ ఏమో 5.25కి వెళ్తుందని. కానీ ఇన్‌ఫ్లేషన్ లేదని వాళ్ళు నమ్మొచ్చు. గవర్నమెంట్ నమ్మొచ్చు. కానీ దీనికై డిపాజిట్ రేట్ ఇంకా తగ్గించామంటే డబ్బులు తీసుకొని వెళ్ళిపోతారు. డబ్బులు మా బ్యాంక్‌లో ఎయరు. వాళ్ళ దగ్గర డబ్బులు బ్యాంక్‌లో ఎయలేదంటే లెండింగ్ రేట్ తగ్గదు. ప్రెషర్ ఉంటుంది కన్ఫర్మ్. దీనివల్ల నిత్యావసర రేట్లు డెఫినెట్‌లీ ఒక రేట్‌లో పెరుగుతుంది. ఇది మీరు కరెక్ట్‌గా అర్థం చేసుకోవాలి. ఇది అర్థం చేసుకోలేదంటే మీరు ట్రేడ్ చేయడం చాలా కష్టం. కానీ ఇప్పుడేం చేస్తున్నారంటే 1 ఆన్ జనవరి 2025 తీసుకొని ఈ ఇయర్‌లో మనం చూసామంటే 10% పాజిటివ్ అని చెప్తున్నారు. రియాలిటీ ఏంటంటే 15, 16 మాసం నుంచి ఇండెక్స్ ఆల్ టైమ్ హై టచ్ చేయకుండా ఇక్కడే తిరుగుతున్నది. మీరు ఓన్లీ ఇండెక్స్ రిటర్న్ చూడకుండా బ్రాడర్ మార్కెట్ స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ చూసారంటే 60-70% దెబ్బతాయి. అదే సమయంలోనే మన ఊర్లో ఏం చేశారంటే ఎవరు చెప్తున్నది H1B వీసా కొన్నాను స్టాంప్ దీనికి ఇక్కడే ఇండియాలో ఉన్నారు. ఎప్పుడు ఊరికి వెళ్తామని తెలియడం లేదు ఫ్లైట్ తీసుకొని. అపాయింట్మెంట్ డినైడ్. అలాగే మన ఊరు నుంచి అలాగే లాటరీ సిస్టమ్‌ని క్యాన్సిల్ చేసేసారు. ఇప్పటికి ఏంటి విషయం అంటే దీనివల్ల మన ఊర్లో నుంచి చాలా మందికి జాబులు పోవడానికి ఛాన్సెస్ ఉంది. ఇక్కడే కూర్చొని ఉన్నారు. 3 సంవత్సరాలకు ఒకసారి మార్చాలని చెప్పిన. అది పైనకొచ్చారంటే లోన్‌కెళ్ళాలి. ఇది ఎలాగ ఆపుతున్నారన్నది ఇండిపెండెంట్‌లో ఒక న్యూ ఆర్టికల్ వచ్చింది. సైడ్‌లో ఏస్తాను. మీరే చూసుకోండి. ఇదేమో ఐటీని నెగెటివ్ ఇంపాక్ట్ చేస్తున్నది. ఐటీ స్టాక్స్ ఆర్ డౌన్. ఇదవుతుంది మార్కెట్ తాలూకా విషయం. మనదిలోని ఎక్కడెక్కడ స్టాక్ పడుతూనే ఉన్నదో ఆకి తీసుకోండి. ఆండ్రూ వాట్ సాప్కిన్ అలాగున్నాడు. ఒక రెడ్ కలర్ పుస్తకం 1919లో రాశారు. అందులో బిగినింగ్‌లో చెప్పిన ప్రొలోగ్‌లో చెప్పిన కండిషన్స్ ఇండియాలో ఉంది. అంటే అందరూ అర్బన్ ఏరియాకి వస్తాననుకుంటున్నారు. ఇండియాలోని రూరల్ ఏరియా నుంచి అర్బన్ ఏరియాకి చాలా మైగ్రేషన్ ఉంది. ఇదంతా చూసామంటే ఫ్యూచర్‌లో ఒక క్రైసిస్ వస్తుందని ఒక సందేహం మనకున్నది. కానీ ఇది మట్టుకు ఇది ఉండని ఇవాళ ఒక ఇంపార్టెంట్ న్యూస్ చూద్దాం. టాటా స్టీల్ బ్లూస్కోప్‌ని అవుట్‌రైట్‌గా కొంటున్నారు. ఎందుకంటే మన ఆస్ట్రేలియాలో మాత్రం బిజినెస్ చేస్తామని చెప్తున్నారు. ఇండియాలోని 4 ప్లేసెస్‌లో ప్లాంట్ ఉంది. ఇంకా చాలా ప్లాంట్ వస్తుంది. ఈ జాయింట్ వెంచర్ డోర్స్, ప్యానెల్స్, బిల్డింగ్ మెటీరియల్స్ సప్లై చేయడానికి ఆరంభించిన కంపెనీ ఇది. అదే సమయంలో బ్లాక్‌స్టోన్ ప్లస్ 9.95% క్యాపిటల్ ఫెడరల్ బ్యాంక్‌లో ఇస్తామని ప్రామిస్ చేస్తున్నారు. అది ఆర్బీఐ కూడా కాంపిటీషన్ ఆఫ్ ది కమిషన్ అప్రూవల్ ఇచ్చారు. వాళ్ళు 9.9% స్టాక్ బ్యాంక్‌లో ఇస్తారని నమ్మకం అందరికీ ఉన్నది. మనకు కూడా ఉంది. టాటా మోటార్స్ ఏం చెప్తున్నారంటే 6 కొత్త బండిలో ఇస్తారు మార్కెట్లోని. అన్నీ ఎలక్ట్రిక్. ఇప్పుడు 40-50% మార్కెట్ షేర్ అక్కడే మేము డిఫెండ్ చేస్తాం. ఇప్పటి వరకు 2 లాక్ ఎలక్ట్రిక్ కార్స్ అమ్మేసాం. ఇండియాలో మొదటి కార్ ఇప్పుడు సోల్డ్ చేసిన 1 లాక్ కార్స్ ఏమో మా దగ్గర నెక్సాన్. మేము మార్కెట్‌ని డెఫినెట్‌లీ డిఫెండ్ చేస్తాం. అలాగని చెప్తున్నారు. నెక్స్ట్ ఆ న్యూస్ విప్రో అని చెప్తున్నారండి. చాలా సంతూర్ ఏమో నంబర్ 1 సోప్ ఇండియాలో అయిపోయింది. లైఫ్ బాయ్ సోప్‌ని ఖాళీ చేసాము. మేము అవుతున్నాం నంబర్ 1 ప్లేయర్ అని చెప్తున్నారు. లైఫ్ బాయ్ ఇక్కడికి మాట్లాడలేదు. సైలెంట్‌గా ఉన్నారు. సంతూర్ ఎక్వైర్ చేసి సైలెంట్‌గా అది గ్రో చేసి ఇంత పెద్ద బ్రాండ్‌గా చేసేసారు. అందరూ ఐటీ కంపెనీ చూస్తున్నప్పుడు ఈ కంపెనీ చూడలేదు. ఈ కంపెనీ ప్రైవేట్‌లీ హెల్డ్. అలాగే బజాజ్ వాళ్ళు ఏం చేస్తున్నారండి. కేటీఎం ఎలా సరి చేయాలంది ఒక డీటెయిల్డ్ మల్టీ డిక్షనరీ రిపోర్ట్ ఇచ్చారు. ఆ డైరెక్షన్‌లోనికి వెళ్తున్నారని తెలుస్తున్నది. మనకది తెలివిగా తెలుస్తున్నది. ఎల్లిలియో నియో డెస్క్ కుస్తీ చేసి కొత్త పద్ధతి యుద్ధం చేసి రేటు తగ్గించి ఈ సెమీకండక్టర్ మార్కెట్‌ని ఎలాగా తీసుకుంటాం అలాగని ప్లాన్‌లోని చాలా కేర్ఫుల్‌గా ఆడుతూనే ఉన్నారు. ఓయో అని చెప్తున్నారు. వాళ్ళ మిషన్ మెయిన్ కంపెనీ ఎనీహౌ సరే ఓకే డబ్బులు రావడం లేదు. స్టార్టప్ మనీ కంపెనీ దివాలని కానీ ప్రజలు నమ్ముతున్నారు. మేము అది హోటల్ కంపెనీ
మేము ఐపీఓ వస్తామని చెప్తున్నారు. ఐపీఓ లేచామంటే అన్ని డబ్బులు గోవిందా అయిపోయింది. లేకపోతే కన్ను ముందే కడిగిపోతుంది. దయచేసి ఇలాంటి దాంట్లోని దెబ్బకు తినకండి. డైరెక్ట్ లైఫ్ నుంచి అవతలకు బయోసిమిలర్ ప్రోడక్ట్‌ని స్ట్రెంథెన్ చేసి ఇంకా స్ట్రాంగ్‌గా చేస్తున్నారు. ఐటీసీ ఏం చెప్తున్నారంటే కొత్తగా హిందీలో చెప్పిన ప్రోగ్రామ్ లాంచ్ చేస్తున్నారు. ఇట్టికా అని ఒకటి, ఇట్టినామన్ అని, మనిషిని మనల్ని సాయిల్ అని లాంచ్ చేసి అగ్రికల్చర్ మేము ఇన్కమ్ ప్రాఫిట్ చేస్తామని చెప్తున్నారు. బేసికల్లీ ఏంటంటే సీడ్ అండ్ ఫెర్టిలైజర్‌కి ఇది ఒక పెద్ద అడ్వాంటేజ్‌గా ఉంటుంది. ఓవరాల్ చూసామంటే మార్కెట్ ఇవాళ నెగెటివ్ ఉంది. కొత్తగా పాజిటివ్ వెళ్ళినా కూడా ముందు కొట్టేస్తున్నారు. దీనివల్ల చూసుకొని నిదానంగా మంచి రేట్లో పటాస్ లిస్ట్‌ని 1, 2 అని కన్సిడర్ చేయండి. ఇవాళ గోల్డ్ రేట్ పెంచినారు. మనపురం స్టాక్ పెరిగి 300 దాటిపోయింది. చాలా టైం తర్వాత 32 చూస్తున్న వాళ్ళకి ఆల్మోస్ట్ 9 బ్యాగర్ కన్ఫర్మ్ అయిపోయింది. 120లో కొన్నోళ్ళకి 2.5 టైమ్స్ రిటర్న్ వచ్చింది. ఇది మనం కన్సిడర్ చేసిన మంచి స్టాక్‌లో ఒకటి. మిగతా కంపెనీలోని పెరగడానికి ముందే అంత పెరుగుతున్న వల్ల ఇదంతా పెరగదు. థ్యాంక్ యూ. నమస్కారం.